71వ సర్గము. శతానందుడు శ్రీరామునిజూచి పరవశుడగుట, అతడు విశ్వామిత్రుని పూర్వచరిత్రమును తెలుపుట. గౌతమముని పెద్ద కుమారుడును, తపశ్శోభలతో వెలుగొందుచున్నవాడును, తపోధనుడును, ప్రతిభామూర్తియు అయిన శతానందుడు ప్రజ్ఞాశాలి అయిన విశ్వామిత్రుని మాటలను విని, తన తల్లి అయిన అహల్యాదేవికి శాపవిముక్తిని ప్రసాదించిన మహానుభావుడగు శ్రీరామచంద్రుని దర్శనమునకు విస్మయముతో పులకితగాత్రుడయ్యెను. ఆ శతానందుడు సమీపముననే సుఖాసీనులయున్న రాజకుమారులను పరికించి చూచిన పిదప విశ్వామిత్ర మునీశ్వరునితో ఇట్లు నుడివెను. ఓ మునీశ్వర, చాలా కాలమునుండి తపమోనరించుచూ శ్రీరాముని దర్శనమునకై నిరీక్షించుచున్న యశస్వినియగు మాతల్లిని ఈ ప్రభువు చూచెనా? ఓ తేజస్వి, పవిత్రురాలైన మాజనని సమస్త ప్రాణులకును పూజ్యుడైన శ్రీరామునకు కందమూల ఫలములతో అతిథి సత్కారములను కావించెనా? ఓ మహాతేజోమూర్తి, మాతల్లి విషయమున విధివశమున ఘటిల్లిన సంఘటనను గూర్చి శ్రీరామచంద్రునకు పూర్తిగా వివరించితిరా? ఓ కౌశిక, నీకు మంగళమగుగాక. ఓ విశ్వామిత్ర, మా జనని అహల్యాదేవి శ్రీరాముని దర్శించి ఆయనకు ఆతిథ్యమిచ్చిన పిమ్మట పునీతయై మా తండ్రిని జేరినదా? ఓ కౌశిక మహర్షి, మా తండ్రియైన గౌతమ మహాముని శ్రీరామునకు పూజలోనర్చనా? మా ఆశ్రమమునకు అరుదించిన శ్రీరామచంద్రుడు మా తండ్రిగారిని అనుగ్రహించెనా? ఓ కౌశిక, ఆశ్రమమునకు చనుదించిన శ్రీరాముడు మా మాతాపితరుల నుండి పూజలను స్వీకరించిన పిదప ప్రశాంతమనస్కుడై వారికి అభివాదనము చేసెనా? వాక్చతురుడైన విశ్వామిత్ర మహాముని శతానందుని మాటలను విన్నపిమ్మట ఆ వాక్య కోవిదునితో ఇట్లు నుడివెను. ఓ మునీశ్వర, సమయమునకు అనువుగా నా కర్తవ్యమును నేను నిర్వహించితిని. జమదగ్ని రేణుకనువలే గౌతమ మహర్షి తన భార్యను అహల్యను స్వీకరించెను. తేజస్సంపన్నుడైన శతానంద మహర్షి విశ్వామిత్రుడు పలికిన వచనములను విని రామునితో ఇట్లనెను. నరశ్రేష్ఠుడవైన ఓ రాఘవ, నీకు స్వాగతము. అజేయుడైన విశ్వామిత్ర మహర్షి వెంట నీవు ఇచటికి విచ్చేయుట మా భాగ్యఫలము. విశ్వామిత్రుడు మహాశక్తిమంతుడు, తపోబలముచే బ్రహ్మర్షి అయినవాడు, నిరుపమాన తేజస్శాలి. ఆయన కార్యాలోచనలు ఊహింపనలవి కానివి. నీకు పరమహితకారి. అట్టి ఈ మహాత్ముని గూర్చి నీవు ఎరుగుదువుగదా. ఓ రామ, నీయంతటి ధన్యుడు ఈ భూమండలమున మరియొకడు లేడు. ఈ విశ్వామిత్రముని గొప్ప తపశ్శాలి, నీకు రక్షకుడు. మహాత్ముడైన కౌశికుని యొక్క తపః ప్రభావమును చరిత్ర వైభవములను సమగ్రముగా తెలిపెదను. సావధానుడవై వినుము. ఈ విశ్వామిత్రుడు ధర్మజ్ఞుడు, ధర్మాత్ముడు, సమస్త విద్యలలో ఆరితేరినవాడు, శత్రువులను అణచినవాడు, అనుక్షణము ప్రజాక్షేమమును గోరుచు దీర్ఘకాలము రాజ్యపాలన చేసినవాడు. కుశుడు అను మహారాజు ప్రజాపతి కుమారుడు. అతని పుత్రుడైన కుశనాభుడు ధార్మికుడు, మిక్కిలి బలశాలి. సుప్రసిద్ధుడైన గాధి కుశనాభునిసుతుడు. ఆ గాధీనందనుడే మహాతేజస్వి అయిన ఈ విశ్వామిత్ర మహాముని. మహాబల సంపన్నుడైన విశ్వామిత్రుడు ఈ భూమండలమునకు ప్రభువై వేలకొలది సంవత్సరములు రాజ్యపాలన గావించెను. గొప్ప శక్తిశాలి అయిన విశ్వామిత్రుడు చతురంగ బలములను సమకూర్చుకుని ఒకానొకప్పుడు ఒక అక్షౌహిణీ సైన్యముతో భూమండలమును చుట్టివచ్చెను. ఓ రామ, అతడు నగరములను, రాష్ట్రములను, నదులను, పర్వతములను, ఆశ్రమములను క్రమముగా దాటుచు వశిష్ఠుని ఆశ్రమమునకు విచ్చేసెను. ఆ ఆశ్రమము వివిధములగు వృక్షములతో కలకలలాడుచుండెను. అచట నానావిధములైన వన్యమృగములు తిరుగాడుచుండెను. అచట సిద్ధులు, చారణులు నివసించుచుండిరి. దేవదానవ గంధర్వులతో కిన్నరులతో అది శోభిల్లిచుండెను. ప్రశాంతముగానున్న ఆ ఆశ్రమమున లేళ్లగుంపులు హాయిగా మసలిచుండెను. పక్షుల కిలకిలారావములతో అది మనోహరముగానుండెను. బ్రహ్మర్షులు, దేవర్షులు అందు తమతపోజీవన విధానములను కొనసాగించుచుండిరి. అక్కడి ఋషులందరూ తపస్సిద్ధి సంపన్నులు, అగ్నివలే తేజోమూర్తులు. ఆ మహాత్ములలో కొందరికి జలములు మాత్రమే ఆహారము, మరికొందరి ఆహారము వాయువు మాత్రమే. ఇంకను కొందరు పండిరాలిన ఆకులను మాత్రమే భుజించుచుందురు. పండ్లు, దుంపలు మాత్రమే కొందరికి ఆహారము. వారు మనోనిగ్రహము గలవారు, రాగద్వేషములకు అతీతులు, జితేంద్రియులు. బ్రహ్మదేవుని పుత్రులైన వాలఖిల్యులు, వైఖానసులు అచట జపహోమతత్పరులయుండిరి. ఆ వశిష్ఠాశ్రమము మరియొక బ్రహ్మలోకమా అననట్లు విరాజిల్లుచుండెను. విజేతలలో శ్రేష్ఠుడును, మహాబలశాలియూ అయిన విశ్వామిత్రుడు దానిని దర్శించెను.
వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 71వ సర్గము సమాప్తము.